వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి నోటీసులు అందాయి. ఆయనకు రెండోసారి నోటీసులు అందించారు కోవూరు పోలీసులు. వచ్చే నెల 4న విచారణకు రావాలని ఈ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ యాదవ్ ఏటూగా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు గతంలో నోటీసులు అందించారు. గత నోటీసులకు స్పందించని అనిల్ కుమార్ యాదవ్ అరెస్టు భయంతో విచారణకు డుమ్మా కొట్టారు. అదే సమయంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండడంతో తాజాగా ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి నోటీసులు అందించారు. కాగా తనను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో అలర్ట్ అయిన అనిల్ ఈ కేసుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు. హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి నోటీసులు అందాయి. ఆయనకు రెండోసారి నోటీసులు అందించారు కోవూరు పోలీసులు. వచ్చే నెల 4న విచారణకు రావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ యాదవ్ ఏటూగా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు గతంలో నోటీసులు అందించారు. గత నోటీసులకు స్పందించని అనిల్ కుమార్ యాదవ్ అరెస్టు భయంతో విచారణకు డుమ్మా కొట్టారు. అదే సమయంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండడంతో తాజాగా ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి నోటీసులు అందించారు. కాగా తనను అరెస్టు చేస్తారనే సమాచారంతో అలర్ట్ అయిన అనిల్ ఈ కేసుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కైతే మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, మొదటగా విచారణకు రావాలని పోలీసులు ఆర్డర్ చేసిన నేపథ్యంలో హాజరు కాలేదు. మరి అనిల్ కుమార్ యాదవ్ ఈసారైనా విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందా? అలాగే ఇప్పుడు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది? ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏదైతే కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదే సందర్భంలో అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే వేదికపై ఉండడం, అంటే వారిని సమర్థించే విధంగా కూడా ఆ వ్యాఖ్యలను సమర్థించే విధంగా కూడా అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు కూడా ఉండడంపై అయితే మాత్రం పోలీసులు స్పందించారు. అలాగే ఏదైతే ఈ వ్యాఖ్యల పట్ల అనిల్ కుమార్ యాదవ్ అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై అయితే మాత్రం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ తరువాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి 25వ తారీఖున మొన్న 25న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేస్తే 20వ తారీఖు ఆయన విచారణకు వచ్చినటువంటి పరిస్థితి. అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు 26వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేసేందుకు ఏదైతే ఇస్కాన్ సిటీలో ఆయన నివాసానికి వెళ్ళగా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటి గోడకి ఈ యొక్క నోటీసులను అంటించి వచ్చారు పోలీసులు. అయితే విచారణకు హాజరు కాలేనని తన లాయర్ల ద్వారా పోలీసులకైతే సమాచారం అందించారు అనిల్ కుమార్ యాదవ్. ఈ రోజు అంటే 30వ తారీఖున విచారణకు వస్తానంటూ కూడా నిన్న పోలీసులకు సమాచారం అందించారు అనిల్ కుమార్ యాదవ్. కానీ రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అందరూ కూడా బందోబస్తులో ఉన్నామంటూ, అలాగే మేము కొంచెం ఈ రోజు అందుబాటులో అంటే బందోబస్తు ఉన్నటువంటి నేపథ్యంలో విచారణ జరిపేందుకైతే అవకాశం లేదని 4వ తారీఖున విచారణకు రావాలంటూ కూడా అనిల్ కుమార్ యాదవ్ అయితే పోలీసులు సమాచారం అయితే అందించారు. అయితే 4వ తారీఖున అనిల్ కుమార్ యాదవ్ విచారణకు వస్తారా రాదనేది మాత్రం సందిగ్ధత అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్ ఈ కేసులో హైకోర్టులో క్వాష్ కి అయితే వెళ్ళున్నాడు. క్వాష్ లో తీర్పు ఏం రాబోతుందని కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కేసు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో 2 మాజీ మంత్రులు విచారణ అయితే ఎదుర్కొన్నారు. ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు హాజరు కాగా అనిల్ కుమార్ యాదవ్ రేపు 4వ తారీఖు విచారణకు హాజరవుతారా లేదా ఆయన ఎలాంటి విచారణకు సంబంధించి ఎలాంటి సమాచారం అయితే ఇవ్వబోతున్నారంటూ కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చరిత్.